ఈ రోజున కోరుకొండ కాపారంలో ఉన్న రాజరాజేశ్వరి దేవి గుడికి మేము కమిటీ వారు పిలుపు మేరకు వస్తాం జరిగింది. నేను ఈ గుడికి ఇంచుమించుగా సుమారు 15 సంవత్సరాలు బట్టి సమయం ఉన్నప్పుడల్లా ఎప్పుడో 2-3 సంవత్సరాలు కరోనాలో మానేసాను, కానీ ప్రతి సంవత్సరం వచ్చి దండం పెట్టుకుంటాం ఒక ఆనవాయితీగా వస్తుంది. ప్రజలందరూ భక్తి భావంతో అన్ని గుళ్ళలోనూ ప్రక్షాళన చేసుకుని, రాష్ట్రాన్ని ప్రక్షాళన చేసుకుని భక్తి భావంతో అందరూ కూడా దైవ కార్యక్రమాలు నిమగ్నమై ఉంటాం. ఇది చాలా రాష్ట్రానికి, మన ప్రకృతికి అన్నిటికీ మంచిది. అలాగే దుర్గ గుడిలో కూడా ఈసారి కనీవిరిగని రీతిలో లైటింగ్లను కూడా ఎంతో ఆకట్టుకుని ప్రజలకి, భక్తులకి ఒక టూరిజం. దుర్గ గుడి అన్నది భక్తే కాదు, కానీ ఆ లైటింగ్ని, ఆ కృష్ణమ్మని చూస్తాను కూడా తరలి వస్తున్నారు. అలాగే మన గుళ్ళు, గోపురాలు ఎక్కడున్నా కానీ రాష్ట్రంలో అన్నింటినీ కూడా ఈ ఎన్డీఏ ప్రభుత్వం చాలా భక్తి శ్రద్ధలతోటి దేవాదాయ మంత్రి గారి ఆధ్వర్యంలో, అలాగే ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు అందరి ఆధ్వర్యంలోనూ అన్నీ కూడా సక్రమంగా దైవత్వంలోటి దసరా ఉత్సవాలు చేసినందుకు అందరికీ మా రాజానగరం నియోజకవర్గం తరఫున లేకపోతే తెలుగు ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు. మన ఎంపీ గారు కూడా అందరికీ దసరా శుభాకాంక్షలు తెలియవలసిందిగా చెప్తూ, వారు విదేశాల్లో ప్రభుత్వ కార్యం నిమిత్తం ఈ దసరాలో ఈ మన రాష్ట్రంలో లేకుండా, దేశంలో లేకుండా విదేశాలు వెళ్ళారు. వారు కూడా పిలుపు మేరకు మన స్థానిక ఎమ్మెల్యే బత్తుల బలరాకృష్ణ గారు కోరుకొండ లక్ష్మీనరసింహస్వామి గుడి శుద్ధి చేస్తూ బొట్టు పెట్టిన రోజుని మీ పత్రికా సోదరులు నాతో మాట్లాడమంటే, నేను ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, ప్రజలకి 2 విన్నపాలు చేశాను. ముఖ్యమంత్రి గారు ఈ కూటమి సభ్యులకి దర్శనం కలిగించండి, తిరుపతి విఐపి దర్శనం తగ్గించి 300 టికెట్లు ఇచ్చాన ప్రజలకి ఒక రాక్షస పరిపాలన పోయిందని దర్శనం కలిగించమని నేను కోరటం జరిగింది. దాన్ని మీరు ఏ విధంగా మీరు స్పందించారో తెలియదు, కానీ ఈవేళ మా పత్రికల మాధ్యమంలోనూ గత 2 రోజులు బట్టి మీరు విఐపి దర్శనాలు తగ్గించి భక్తులకి మెరుగైన దర్శనం కలిగిస్తానని చెప్తున్నందుకు చాలా ధన్యవాదాలు. అలాగే అయోధ్య ఓడిపోతానికి కారణం తిరుపతి లడ్డు అని కూడా నేను చెప్తాం జరిగింది. దానికి ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కూడా అయోధ్యను కూడా శుద్ధి చేయమంటాం. వారికి కూడా మా భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తాం.